హలో గైస్, వెల్కమ్ టు డిఎస్ఎన్ వైబ్స్. సుకుమార్ గా అయితే RC-17 కోసం పెద్ద రిస్క్ చేయబోతున్నారు గైస్. అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే చేంజ్ చేసే అవకాశం ఉంది. ఇంతకాలం మీకు తెలిసిందే కదా, డిఎస్పి గారు లేదే సుకుమార్ గారు సినిమా చేయరు. యాక్చువల్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. బట్ ఇప్పుడు ఏంటంటే RC-17 కోసం మాత్రం రామ్ చరణ్ గారి సినిమాలో కొంచెం చేంజెస్ అయితే జరగబోతున్నాయి. అది మ్యూజిక్ డైరెక్టర్ నే చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఎంతవరకు నిజం ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీకు తెలిసిందే కదా, కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చాయి, టైంకి మ్యూజిక్ అవ్వకపోవడం లాంటివి అన్ని. అది బహుశా అది అయి ఉండొచ్చు, లేదంటే ఇంక వేరే కారణాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా డిఎస్పీ గారు ఎల్లమ్మ సినిమాలో అయితే బిజీగా ఉన్నారు. సో బహుశా అది కూడా కారణం అయి ఉండొచ్చు. బట్ కారణం ఏంటనేది మనకు అంత పూర్తిగా తెలియదు. అది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. బట్ ఏదైనా సరే సుకుమార్ గారు చేసేది అయితే కొంచెం సాహసం అనే చెప్పాలి. బట్ ఎవరిని తీసుకుంటున్నారు ఈ సినిమాకి, మరి RC-17కి అయితే అది ఏఆర్ రెహమాన్ గారి పేరు అయితే వినిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాకి ఆల్రెడీ సుకుమార్ గారు హ్యాండ్ కూడా ఉంది అందులో, పెద్ద సినిమాలో. సో మనం చూస్తున్నాం ఆల్రెడీ చిక్రి చిక్రి ఎంత సెన్సేషన్ అయిందో. సో దీన్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ RC-17కి అయితే ఖచ్చితంగా సుకుమార్ గారు అయితే ఏఆర్ రెహమాన్ గారి వైపే మొగ్గు చూపిస్తారని అయితే తెలుస్తుంది. ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఖచ్చితంగా మరి జరిగే అయితే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే డిఎస్పీ గారు అయితేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. అదైతే చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అలా ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇంకా సూపర్, అది తెలిసిందే. బట్ అంటే ఈ మధ్యన అంత లేదైంది. మళ్ళీ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఆయన పర్ఫార్మెన్స్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇంకా ఆ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా దీనికి సెకండ్ కాల్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఒకవేళ డిఎస్పీ గారు ఉంటే బాగుంటుందా, మరి ఏఆర్ రెహమాన్ గారు అయితే బెటర్ అనేది మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.